కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం. సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం. పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం. చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం. మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం. ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ ద బ్రోస్, థియో అండ్ ద బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ ద బ్రోస్, థియో అండ్ ద బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు రిషి గ్రాడ్యుయేషన్ డే అనమాట. అంటే ఇక్కడ స్కూల్స్లో మామూలుగా ఎలిమెంటరీ వేరే, మిడిల్ స్కూల్ వేరే, అలాగే హై స్కూల్ వేరే ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇదివరకు మన స్కూల్ వీడియోస్లో. సో రిషి ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ కంప్లీట్ చేసుకుని మిడిల్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఈ ఎగ్జామ్స్ హాలిడేస్ అయిపోయిన తర్వాత. ఈ రోజు ఇలా 5th గ్రేడ్ చదివే పిల్లలందరినీ అన్ని సెక్షన్స్లోంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చక్కగా సర్టిఫికేట్ అవి ఇస్తారు. రిషి ఇప్పుడు 5th గ్రేడ్ కంప్లీట్ చేసుకుని 6th గ్రేడ్కి వెళ్తాడు. కాకపోతే మిడిల్ స్కూల్ అంటే 6th నుంచి 8th వరకు మిడిల్ స్కూల్ అనమాట, దానికి వేరే స్కూల్కి వెళ్ళాలి. పార్సల్ వచ్చింది, ఇప్పుడు పిల్లల్ని పిలుస్తాను నేను. ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటారు. చాలా ఓవరాక్షన్ చేసావు. ఆల్రెడీ బయటకు వచ్చి చూసి లోపలికి వెళ్ళారు. తీసుకుంటే లోపలికి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ఓపెన్ చేసేద్దాం, లోపల ఉన్నాయి చూడడానికి. ఓకే, సో ఎప్పుడైతే ప్యాకేజెస్ ఓపెన్ చేస్తున్నాం, స్లో స్లో స్లో, అది కూడా కట్ చేయండి. ఓకే, సో ఇదైతే మెజారిటీ ఫుడ్ లాగా చూడడానికి. సో ఇది పాలకోవాలా, ఏదో లడ్డూలు కదా, నువ్వుండలు నాకు కనపడలేదు. ఓకే, నువ్వుండలు, ఇవి బూందీ లడ్డు. ఓకే, ఈ ఫ్రంట్ పెట్టు. నువ్వుండలు, బూందీ లడ్డు, బూందీ, ఏదో పచ్చడి అది. తీయో, ఈ పాలకోవాను ఏదో. ఇవి పాలకోవా. ఓకే, ఒక సెకండ్, అంత ఫాస్ట్ గా అయితే ఎలాగా? ఇది ఓపెన్ చేయరా? ఇది ఏం స్వీట్ మరి? లాస్ట్ లో ఇది హాట్ చక్కడాలు. దాని తర్వాత గోర్మిటీ మెషిన్ ఉంది చక్కడాలు చేయడానికి, ఇది ప్రెస్. ఇంకా ఇవి గోర్మిటీ. దీంట్లో ఏవో ఉన్నాయి మళ్ళీ. సో దీన్ని మళ్ళీ సెపరేట్ గా ఓపెన్ చేయాలి. ఫుల్ ఎంటీయా? పెట్టారు యోగాడికి ఎంత క్యూరియాసిటీ అంటే, రే తప్పుకోరా, నువ్వు తినేవి ఏం ఉండవమ్మా అందులో, నీకేం లేవు అన్నీ చూసి. ఓ రిషి అడిగాడు పాపిడి. పాపిడి చూపించు, చాలా పెద్ద అమౌంట్. రిషికి చాలా ఇష్టం, కానీ ఇక్కడ నాకు చాలా ఇష్టం. హల్దీరామ్స్ లో కొంటుంటే అన్నిట్లో నట్స్ ఉంటున్నాయి, ప్లెయిన్ దొరకట్లేదు, అందుకని తీసుకున్నప్పుడు కూడా ఫ్రెష్ గా లేదు ఇంట్లో. సోమ్ పాపిడి, బూందీ లడ్డు, పాలకోవా, సోన్ పాపిడి, పోతాడట్లు గోసాయ్ అలా ఒరిజినల్ గా. సో ఇప్పుడైతే బాక్సెస్ లో కన్ఫెక్షన్ స్వీట్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఏమనుకుంటున్నారు? లడ్డు. కాజు కత్లీ అనుకుంటున్నా, నేను కాజు కత్లీ అనుకుంటున్నా నీకోసం. నేను పాలకోవా ఆర్ లడ్డు. తీయో, బూందీ లడ్డు అనుకుంటున్నా. నేను కాజు కత్లీ అనుకుంటున్నా. ఎలా చెప్పాను? కాజు కత్లీ. సో అదైతే నాది టాప్ 3 ఫేవరెట్ స్వీట్స్ లో ఉంటుంది. ఇవన్నీ పచ్చళ్ళు నాకు తెలుసు. పైన ఇదేంటి చదువు? ఆవకాయ. రిషికి వచ్చిన తెలుగు అడిగేది. రిషి నువ్వు చదువు. ఇది మాగాయి, మీగోయి కాదు. అది కొంచెం రైటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. గవ్వలు. ఇది మళ్ళీ బూందీ లడ్డు, మళ్ళీ బూందీ లడ్డు, ఏదో లడ్డు. మళ్ళీ ఇది రైటింగ్ అడికి ఇచ్చేసాయి.
మిట్టు ఉలవచారు ఉంటే ఇంకా దేంతోనూ తినడు అసలు. మాగాయి ఇదేంటి రిషి పెద్దది కొంచెం మామిడి ఏంటది మామిడి ఆవకాయ మామిడి మునగ ఆవకాయ. ఇదేంటి చెప్పు. అల్లం పచ్చడి కారం ఇంకారం కూర కారం కాగయ్య కారం అంటారు. పసుపు ఇదేంటి చింతపండు గుజ్జు. యాక్చువల్లీ రిషిన్ అంటే వీడియో ఎండ్ అయిపోయేటట్టు ఉందమ్మా, ఎందుకంటే ఆడికి లెటర్స్ తెలుసు కానీ రైటింగ్ అర్థం కావట్లేదు. అవి పూతరేకులు, అవి మళ్ళీ కోవా, ఇంకా ఇవేంటి వడియాలు. దాని తర్వాత అక్షయ పాత్ర లాగా వస్తూనే ఉన్నాయి. అది కరివేపాకు పొడి, అది ఇంకా ఆవకాయ. దీని మీద ఏమి లేబులింగ్ లేదు, అవి నాకు తెలుసు. అవే పువ్వులు అవి ఇవి శంకు పువ్వులు. నువ్వుల కారం, ముక్కు కారం కాదురా నాయన. అందులో అన్ని బట్టలు ఉంటాయి నాకు తెలిసి చాలా వరకు. ఇది కొంచెం లైటర్ గా ఉంది. సో బట్టలు కొంచెం బట్టలు ఉండేవారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ పక్కన ఉండే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్ చేశాను. ఇది మ్యాంగో జెల్లీ. మామిడి తండ్రి అమ్ముకోరు. ఇదేంటి రేగడియాలు. నాన్నకి ఇవి ఫేవరెట్. నాకు కూడా 4 కొట్టుకుపోయారు చిన్నప్పుడు తిని వాటిని. ఇవేంటి మసాలా పొడి. ఓకే, పొడి. ఇది కూడా మళ్ళీ ఏదో పొడి. ఇది చాలా పొడి, లైక్ వెరైటీ మిక్స్, చిన్న ప్యాక్స్ పొడి. అలా మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, మిల్క్ జొన్న పౌడర్. ఇలా కొన్ని దీనికి లైక్ బ్రేస్లెట్స్, నెక్లెసెస్ అలాంటివి. సో ఇదంతా అమ్మవి, ఇవన్నీ అమ్మవి. ఎందుకు లయన్ కింగ్ లో వాడిని ఎత్తినట్టు ఎత్తావా మళ్ళీ ఎత్తు. సో ఇవన్నీ అమ్మవి. సో దీంట్లో లైక్ 4 సారీస్ ఉన్నాయి అనుకుంటా బట్టలు. నావేనా? ఇంకొక ప్యాకెట్ నీ బట్టలే. ఓకే, ఇది మంది. వెయిట్ చేయాలి. అది నాదే. ఎన్ని బట్టలు దీంట్లో కూడా నాది సగం మీది సగం. సో ఇది ఓపెన్ చేసి బట్టలు చింపేయకురోయ్. బట్టలు వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో, పెట్టుకోవడానికి ప్లేస్ లేదని అంతే బాధగా ఉంది. అలా అని కొనడం మానేస్తామంటే మానకూడదు కదా. నువ్వు నీ రూమ్ లో ఒకసారి చూసుకో, ఎన్ని బట్టలు ఉన్నాయి. నీకు ఒక రూమ్ క్లాసెట్ సరిపడలేదు, నువ్వు నాకు చెప్తున్నావా? ఇంకా నాకు మ్యాచింగ్ ఉంది. జస్ట్ ఒక కపుల్ టీమ్స్ విత్ డిఫరెంట్ జెర్సీస్ తీసుకున్నాం. సో నేను రిషి ఫస్ట్ అయితే ఒక మ్యాచింగ్ తీసుకున్నాం, దాని తర్వాత మాకు నచ్చిన టీమ్స్ లో తీసుకున్నాం. సో ఇదైతే ఒక జర్మన్ టీమ్ స్పాన్సర్డ్. దాని తర్వాత ఇది రిషి ఫేవరెట్ టీమ్, కానీ నేను తీసుకున్నాను నా సైజ్ అనేది. ఈ కలర్ నాకు నచ్చింది అనుకో, చాలా బాగుంది. ఇది లివర్పూల్ టీమ్. KFC లాగా LFC అది. ఇది రిషికి నచ్చే ఇటాలియన్ టీమ్. బాగుంది రిషి. స్పాన్సర్డ్ బై eBay and Paramount+. సో దీంట్లో అంత చిన్నగా ఉంది. రిషి సైజ్ అది. ఇది రిషికి ఆర్డర్ చేసింది సైజ్, కానీ అది సరిపోదు. అది ఎవరికైనా ఇచ్చేయాలరా, తీయగడ వేసుకుంటాడు. సో చూస్తున్నారు కదా ముందు అన్ని థింగ్స్ ఉన్నాయో. సో ఈ ప్యాకేజ్ అయితే యాక్చువల్గా 3 సెపరేట్ బాక్సెస్. సో ఈ ప్యాకేజ్ పంపించినందుకు థ్యాంక్ యూ తాతగారు, కవి మమ్మీ, పెద్దనాన్న అండ్ ఎనీవన్ ఆల్స్ హెల్ప్ చేసినందుకు. సో ప్యాకేజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ ఫుడ్ అంతా నేను ఎంజాయ్ చేస్తాను, రిషికే ఉంచాలి. మేమందరం న్యాయం చేస్తాం. మేమందరం ఈ ఫుడ్ కి, బట్టలకి, అన్నిటికీ న్యాయం చేస్తాము. అలాగే థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పం కాబట్టి చెప్పము, బట్ అయినా చెప్తున్నాం. తాకుతున్నాడు కదా క్లాపింగ్. సో ఎప్పుడైతే రిషికి పట్టంది తీయగాడు కొంచెం వీడు సాకర్ సూపర్ ఫ్యాన్ అయిపోతాడు. ఎప్పుడు మెల్లగా పాపం జెంటల్ గా ఇరా. ఆడికన్నా సరిపోయింది అది. ఓ భలే ఉన్నాడు. తీయగాడు సూపర్ బాబు. చూడు వెనకాల చూడు, ఫోటో వెనకాల చూడు, రొనాల్డో ఉంది వెనకాల.
తీయగడికి ముందు చూడు కాలర్ ఉంది ఇక్కడ. మొత్తం ఈ ప్యాకేజెస్ అన్నీ ఓపెన్ చేసి ఇక్కడ అన్నీ అలా పరిచేసి వెళ్ళిపోయారు అనమాట వీళ్ళిద్దరు. ఎందుకంటే షర్ట్స్ వచ్చినాయి కదా, వాళ్ళు సాకర్ జెర్సీస్, అవి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు, చూసారు కదా. ఇంక ఇప్పుడు నేను మొత్తం డబ్బాలన్నీ తెచ్చి ఇక్కడ సర్దుకుంటున్నాను. నాకు ఇలా ప్యాకేజ్ వస్తుందని ముందే తెలుసు కాబట్టి డబ్బాలన్నీ మొత్తం తోమి రెడీగా పెట్టుకున్నాను. పచ్చళ్ళు తీయడానికి డబ్బాలు, అలాగే ఇవన్నీ పెట్టుకోవడానికి. అవన్నీ సర్దుకోవడం మొదలుపెట్టా. రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను కానీ మధ్యలో ఫోన్ వచ్చింది, అలా ఫోన్ మాట్లాడుతూ ఇంకా రికార్డింగ్ ఆపేసి గబగబా సర్దేసుకున్నాను. సగం ఇక్కడ తినేసట్టుకున్నాను నేను. అన్ని డబ్బాల్లోకి అయితే సర్దేశానండి. ఇంకా ఇప్పుడు పచ్చళ్ళు అలాంటివన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవన్నీ పెట్టేసుకుని తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకుని ఇవన్నీ చేయాలి. ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంకా లంచ్ బ్రేక్లో ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కోవాలు, కాజు కత్లీ, ఇది కూడా కోవా. ఇంకా కూరగాయలు సరుకులు ఏం తేలేదు కాబట్టి ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది, కానీ నిండిపోతుంది త్వరలో. మొత్తం అన్నీ సర్దుకుని క్లీన్ చేసుకుని అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే ఆ కొత్త పచ్చడి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి తిందామని అందరం ఎదురు చూస్తున్నాం అనమాట. ఎవరికి వాళ్ళే తినుండొచ్చు ప్లేట్లో కలుపుకుని, కానీ మేము ఆ మెమరీస్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం కోసం కొత్త పచ్చడి పెట్టినప్పుడు మనకు అందరికీ ఇళ్లలో ఎలా కలిపి పెడతారో అలా ఈరోజు కూడా మేము అలాగే తిందాం అనుకుని ఇప్పుడు అందరికీ నేను కలిపిస్తున్నాను. కొత్త పచ్చడి రుచిని కూడా నాన్న పక్కన కూర్చోవాలి. అలా ఉందానా? చాలా బాగుంది. మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళు కొత్త పచ్చడి పెట్టినప్పుడు ఇలా కొత్త పచ్చడి కలిపి నెయ్యి వేసి తినిపించేది మా అమ్మమ్మ నాకు. ఆ పట్టడం ఏంటి ఇలా గుప్పడిలాగా పట్టదు. మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు బళ్ళారిలో మిట్టు అందరికీ పచ్చళ్ళు పట్టడం రాదు కదా, ఆంధ్ర స్పెషాలిటీ ఇది. ఆంధ్ర వాళ్ళకే బాగా వస్తుంది పచ్చడి పట్టడం, ఆవకాయ పచ్చడి. అందరూ అడిగేవారు మాకు కొంచెం ఇవ్వండి, మాకు కొంచెం ఇవ్వండి అని. ఇది మెట్టు బాబుకి రైట్ హ్యాండ్. ఓ గార్లిక్ వచ్చింది నీకు. ఇది మొత్తం నేను తినేస్తా. నేను కూడా సపరేట్ ప్లేట్లో పెట్టిందంట. సూపర్గా ఉంది అసలు. ప్రతి స్టేట్కి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఫేమస్ ఉంటుంది కదా. ఆంధ్రాకి ఆంధ్ర అనగానే గుర్తొచ్చేది ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ. అలాగే మనకి గోంగూర పచ్చడి ఆంధ్రాలో ఫేమస్, అరిసెలు, అలా కొన్ని ఉంటాయి అన్నమాట మన స్టేట్లోనే బాగా చేసాయి. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి మీకు? బిర్యానీ. కరెక్ట్. చాలా మందికి వేడి వేడి అన్నంలో నెయ్యి ఆవకాయ ఇష్టం కదా. నాకు యాక్చువల్లీ మిగిలిపోయిన అన్నం, సద్దన్నం ఉంటుంది కదా, పొద్దున వండిన అన్నం, నాకు అలా ఆరిపోయిన అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తినడం కూడా చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్కి ఎలా ఉండేదో తెలుసా మీతో, చక్కగా అన్నంలో మంచిగా ఆవకాయ పచ్చడి వేసేవారు. నెయ్యి కాదు, ఫ్రెష్గా అప్పుడే తీసిన వెన్న ఉంటుంది, మజ్జిగ చిలుగుతూ ఉండేవారు, రోజు చిలికేవారు అలా కుండలు పెట్టి. అందులో వెన్న వస్తుంది, ఇంత వెన్న ముద్దలు తీసి పెట్టేవారు. ఆ పచ్చడి పక్కన ఆ వెన్న వేసుకుని తినేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం చూసారా నోట్లో నీళ్ళలో వస్తాయి. మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత తినేది ఏంటంటే మామిడి పళ్ళు డైరెక్ట్గానే తినేవాళ్ళం, లేదంటే చక్కగా మంచిగా గడ్డ పెరుగు వేసుకుని ఆ పెరుగులో పక్కన మామిడికాయ ముక్కలు పెట్టుకుని తినేవాళ్ళం. రసాలు అయితే డైరెక్ట్గా తినేవాళ్ళం. ఆ రోజులైతే మళ్ళీ రావు. తినాను. ఏ ఊరో చెప్పు, ఏ ఊరు తెలవాలి కదా. స్వాతి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏలూరు పక్కన పెనకడిమి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బెస్ట్ చైల్డ్హుడ్ నాకు. అసలు అక్కడ స్పెండ్ చేసిన డేస్ అన్ని మాత్రం ఆ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేను. మా కజిన్స్ అందరితో చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. తోటలకు వెళ్ళేవాళ్ళం, మామిడి పళ్ళు ఉండేవి అక్కడ, తోటలో చెట్లు ఉండేవి, మామిడి చెట్లు అవి తెచ్చుకునేవాళ్ళం. అలాగే నూజివీడి నుంచి రసాలు తెచ్చేవాడు మా మావయ్య. చాలా మంచి మంచి మెమరీస్ అయ్యి మళ్ళీ ఎప్పుడన్నా అలా రీలీవ్ చేయగలిగితే బాగుండాయి, మళ్ళీ రావు. యాక్చువల్గా మాకు అంత డబ్బులు కూడా ఉండేవి కాదు, కానీ అప్పుడు చాలా హ్యాపీనెస్ ఉండేది. ఐ డోంట్ నో, లైక్ ఇప్పుడు ఇంత డబ్బులు ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా అప్పుడు హ్యాపీగా ఉన్నామా అంటే అప్పుడు డబ్బులు లేనప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అప్పుడే హ్యాపీగా ఉన్నాం. 100%.
కొత్త పచ్చడి ఎన్నిసార్లు తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే పచ్చడి ఉన్నప్పుడు మేము చాలా ఇష్టంగా చేసుకునేది తపాల రొట్టి, అలాగే ఫిష్ పులుసు అనమాట. అమ్మ చాలా బాగా చేసేది. ఆ చేపల పులుసులో ఆవకాయ పచ్చడి నూనె వేసి చేసేది. అలాగే తపాల రొట్టి కూడా అమ్మ ఇంకా పెద్దమ్మ వాళ్ళందరూ కాల్చేటప్పుడు ఆవకాయ పచ్చడి నూనె వేస్తారు. చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. ఈరోజు అందుకే కొత్త పచ్చడి ఉంది కాబట్టి చేసుకుంటున్నాము. ఇది వీకెండ్ అనమాట, ఫ్రైడే ఈవినింగ్. సో కొంచెం రిలాక్స్డ్గా టైం పట్టినా కూడా మంచిగా చేసుకుందాము అని చెప్పి ఇక్కడ నేను తపాల రొట్టి కానీ రెడీ చేసుకుని చేస్తున్నాను. ఇలా మన చిన్నప్పటి జ్ఞాపకాలని, అలాగే మన ఫ్రెండ్స్తో కజిన్స్తో ఇలా స్పెండ్ చేసినవన్నీ గుర్తు తెచ్చే వాటిల్లో ఫుడ్ అయితే డెఫినెట్గా ఫస్ట్ ఉంటుంది. అలాంటి ఫుడ్ ఐటమ్స్ తినడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడు మనం ఓన్లీ టేస్టే కాదు, మనకి దానికి సంబంధించిన మంచి మంచి మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే మీకు కూడా ఏదైనా మంచి మెమరీస్తో ఇలా కనెక్ట్ అయిన ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్మెల్ వస్తుంది బాబా. ఓయ్, కొత్త పచ్చడి వల్ల స్మెల్ అదిరిపోయింది అసలు. పూర్వం అయితే తపాళల్లో చేసేవారంట. ఇక్కడ మనకి తపాళలు అలాంటివి ఏం లేవు కదండి చేయడానికి. మనం ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ లేకపోతే క్యాస్ట్ ఐరన్ మూకుళ్ళు అలాంటి వాటిలో చేస్తున్నాము. బట్ ఏదో ఒకటి చేసుకుంటున్నాం కదా, మనం యాస్టీస్గా ట్రెడిషనల్ మెథడ్స్లో చేసుకోలేకపోయినా అట్లీస్ట్ వాటిని మనం మన ఇంట్లో అందరికీ, పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి చక్కగా ఇలా ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ ఇంకా వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఆ చివర ఎలా కొట్టేసినట్టుంది కదా, నేనే తిన్నా ఆపుకోలేక. నా ఫేవరెట్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నైస్. ఈ వీడియో ట్రూలీ స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే ఈ ప్యాకేజ్ వచ్చినప్పటి నుంచి నాకు ఆల్మోస్ట్ ఇండియాలో అందరితో టైం స్పెండ్ చేసినంత ఆనందంగా అనిపించింది. మాకు ఇవన్నీ చేసి పంపించడానికి ఎంత శ్రమపడి ఉంటారో అక్క, నాన్నగారు. అలాగే మాకు ఎంతో ఇష్టంతో ఇవన్నీ పంపించారు. అవన్నీ తలుచుకుని కూడా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ అమ్మ ఇదివరకు ఇవన్నీ ఒక్కతే చేసి పంపించేది. అవన్నీ ఎలా హ్యాండిల్ చేసేదో నాకు తలుచుకుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అందరినీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.